జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చింది. మనందరి హృదయాల్లో సుఖాశీలతో ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన శరణకమల మా హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. మీ పాదపద్మాలు మా అందరి హృదయాల్లో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి మీ ముందు ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా సవినమైన రెండో అరచేతులు హృదయం దగ్గర ఉంచి 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సత్య స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు అమ్మ సాక్షాత్ శ్రీ భూమాత స్వరూపం అయ్యి దయచేసి భూమాత గ్రావిటీ గణేష్ని అయస్కాంత శక్తిని హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని ప్రసారం. స్వం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమ హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమహంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమం జగోత సంపద. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ మీ ప్రేమనే చైతన్యం మా 4 వైపుల కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణలో ఈ బంధన ద్వారా ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటారు. బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మన 2 అరచేతుల్లో ఉన్న 10,000 కణల్లోకి ఈ చైతన్యం అనే మహాశక్తికి స్వాగతం పలుకుతుంది. అమ్మ మీ ప్రేమనే చైతన్యం మా చేతుల్లో నుంచి అణుకి కణకణానికి గంగా ప్రవాహంగా ప్రవహింప చేయాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్న ఆ అనుభవాన్ని పొందిన తర్వాత మరొకసారి భూమాతను పట్టుకుని మనలో ఉన్న మూలాధారంలో ఉన్న బిందువు అత్యంత ప్రాధాన్యత కలదు. ఈ బిందువు నుంచి మనం విశ్వ మహాబిందువైన శివుని యొక్క ప్రారంభ దశని శిఖరానికి మనం విన్నవించుకుంటూ 4 ఓంకారాన్ని ఆత్మపూర్వకంగా ఉపయోగించి ఒక మధురమైన అనుభవాన్ని మనం మూలాధారం నుంచి తీసుకుని సహస్రాల్లో ఉన్న శిఖర బిందువు దాకా అనుభవంలో తీసుకు నిలువుగా పెరిగే ఈ శక్తిని మనం ఈ అనుగ్రహాన్ని అమ్మవారి ముందు పొందుతూ ఆత్మపూర్వకంగా ఈ ఓంకారాన్ని తీసుకున్నాం. ఓ సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో లంబోదర గణేశుడి మీద నుంచి ఈ బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాలు ఇక్కడున్న అన్ని శక్తుల్ని ప్రసాదించి సర్వదేవతల్ని మనలో జాగృతపరుస్తూ శక్తివంతమైన మూలాధారాన్ని ప్రసాదించాలని ఈ 4 దళాల పద్మంలో మనం దానిపైనే కూర్చుని ఉన్నాం. ఆ అనుభవాన్ని పొందుతాం. ఓం లం 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 లం
ఓం వం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం. శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని రెండు అరచేతిని ఉపయోగించి ఈ ప్రేమ అనే చైతన్యం మూలాధార చక్రం అంతటికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో వ్యాపింప చేస్తున్నాం కొద్ది సమయం. ఇది మన అందరి ఉన్నతి కోసం. అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రతి దాన్ని ప్రారంభించాల్సి ఆత్మపూర్వకమైన ఉన్నప్పుడు దానికోసం మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తిక్ని డ్రా చేసి మధ్యలో 4 బిందువులు ఉంచి సవ్య దిశలో తిప్పుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. మా దయచేసి విశ్వానికి శాంతిని సత్యయుగాన్ని ప్రారంభించాల్సిందిగా ఆత్మపూర్వకమైన వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరిలో ఉన్న కుండలిని స్వరూపాన్ని మనం సవ్య దిశలో కుడియాలు తీసుకుని అనుభవాన్ని పొందుతూ సహస్రారంలో ఉన్న వృష మహాకుండలంతో కలుపు 3.5 శక్తులు కలిగిన ఈ శక్తులు 7గా చేసి ఇక్కడున్న పీఠాలన్నింటినీ జాగృతి చేస్తున్నారు. పూర్ణ స్థితిని ప్రసాదించి మనం విన్నవించుకుంటూ ఈ 3 ఓంకారాల ద్వారా ఆత్మ అనే పుష్పాన్ని మన శిఖర భూమిలోకి సమర్పించుకున్నాం. ఆ అనుభవాన్ని ఓం 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 ఓం. అమ్మ గత జన్మలో ఉన్న అన్ని దోషాలని కర్మల నుంచి విముక్తిని ప్రసాది ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలను కూడా మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా స్వచ్ఛత ప్రసాదించమని విన్నవించుకుంటూ దానికోసం మనం మూలాధార నుంచి సహస్రారం దాకా పోతారు. అక్కడి నుంచి స్వాహా సదాలు అనుకున్నాం. మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన శక్తులను అన్నింటినీ బయటకు పంపారు. ఓం స్వాహా సదా. కొద్ది సమయం ధ్యానంలో ఉండి ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మనం మన 4 వైపులా సర్వే తీసుకో చైతన్య రూపంలో వచ్చి ఈ ధ్యానంలో రక్షణ కల్పించమని ఎడానాడిని జాగృతి పరచమని వినియోగించు. ఓం పరమ పూజ్య శ్రీ మాత దయచేసి సరస్వతి రూపంలో ఔషధాన్ని తీసుకొచ్చి మా చుట్టూ వ్యతిరేక దిశలో 10 శక్తుల్ని ఔషధాన్ని ప్రసాదించి స్వచ్ఛతను చేకూర్చి పింగళానాడిని జాగృతి పరచమని వినము. ఓం 2వ చేతులు భూమాత మీద అమ్మ గతానికి భవిష్యత్తుకి సంబంధించిన ఆందోళనలన్నింటినీ కూడా తొలగించినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాది సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశం చేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా ఆ అనుభవాన్ని పొందాను. ఓం కొద్ది సమయం భూమాత మీద చేతులు నుంచి భూపురాన్ని మూలాధార చక్రాన్ని కూడా శక్తివంతం చేశారు. ఆ అనుభవాన్ని పొందిన తర్వాత ఈరోజు ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేయాలి. అమ్మ దయచేసి మాకు అహంకార ప్రత్యాహంకారాన్ని కలిగించాల్సింది
విన్నవించి క్షమాగుణాన్ని మాలో అభివృద్ధి చేసుకున్నాం. క్రీస్తు యొక్క మన రెండు కణతల్ని పట్టుకుని మాత్రం చేయడం. ఓం తమేవ సాక్షాత్ లార్డ్ జీసస్ మదర్ మేరీ, మహాలక్ష్మి మహావిష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నామం. హం శ్యామ్ హం శ్యామ్స్. Lord's Prayer ఒకసారి తీసుకున్నాం. Our Father who art in heaven, hallowed by thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. మన అంతరికి కూడా క్రీస్తు యొక్క క్షమాగుణాన్ని మనలో అభివృద్ధి పరచమని విన్నవించుతూ 3 ఓంకారాలు తీసుకుని అహంకార ప్రత్యహంకారాలు కూడా పంచమహాభూతాల్లో వినియోగించేద్దాం. ఇలా 2 చేతులు క్రాస్గా తీసి సవ్య దిశలో తీసుకొచ్చి భూమాతనే చేతులు ఉంచుదాం. అకారం అకారం ఓంకారం అయ్యి బాబు. ఓం అమ్మ, గతానికి సంబంధించిన రికార్డింగ్ అంతటినీ కూడా మా నుంచి తొలగించి సూర్య భగవానికి ఇచ్చి వేయాల్సిందిగా వినియోగించుకుంటూ వ్యాకాన్ని పట్టుకుని ఈ మంత్రాన్ని చేసి ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ మహాభైరవ హిరణ్య గర్భ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి సూర్య భగవానుడి నామాన్ని తీసుకుంటూ ట్యాపింగ్ ఇస్తాం. వెనకాల బ్యాక్ ఇక్కడున్న రికార్డింగ్ అంతటి దోషాన్ని స్వాహాసారాల ద్వారా శుద్ధించాలి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి ఓం స్వాహ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి ఓం స్వాహ సదా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం స్వాహ సదా. బ్యాకాజ్ఞ తేలికవటం తల్లి అనుగ్రహంతో గమనిస్తే మనకి సూర్య భగవానుడి యొక్క ప్రకాశ శక్తిని కూడా ఆజ్ఞాచక్రంలో ప్రయత్నించేది సవినమైన విన్నపం. ఏనే విధేతులతో భక్తిశ్రద్ధలతో మనం ప్రతిరోజు కూడా ఒక దేవతని ఆయన అనుగ్రహాన్ని మనలో ఆయన గుణాలని ప్రసాదించి పూర్తిగా మనకి భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి ఆ దేవతల్ని మనం అక్కడ అనుగ్రహాన్ని పొందవచ్చని విన్నవించుకుంటూ మనం ఈరోజు భైరవనాథు గురించి కొంత సమాచారాన్ని తెలుసుకుంటాం. భైరవుడు మనకి మూలాధార చక్రం నుంచి నెమ్మదిగా సంచరిస్తూ ఈ నాడినంతటినీ కూడా తిరుగుతూ దీన్ని చంద్రనాడి అని కూడా కుడి చెవి భాగం దాకా ఉంటారు ఈయన యొక్క స్థితి. అలాగే భైరవుడు కూడా మహావీరుడు కూడా అవతారం తీసుకుంటున్నాడు. అలాగే గణేశుడి సహాయం కూడా ఈడానాడికి అత్యంత అవసరమైంది. మనం భైరవ పూజ సందర్భంగా మనకి 6/8/1989 ఇటలీ గార్లెట్ అనే ఆశ్రమంలో, లెక్నో అనే ఆశ్రమంలో మనకి ఈ పూజ జరిగింది. అమ్మవారు చెప్తున్నారు మనందరి కోసం ఈ దివ్యమైన సందేశం. ఈరోజు మనం భైరవుడికి పూజ చేస్తున్నాం అంటానికి ఇక్కడ మనం అందరం కూడా సమావేశం. ఏడానాడిని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి నిరంతరం సంచరిస్తూ ఆయన యొక్క ప్రభావం పరిగెడుతూనే ఉంటాడు భైరవనాథుడు. అత్యంత ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏడానాడి చంద్రుడి నాడి, చంద్రనాడి,
కాబట్టి ఇది మనల్ని చల్లబరచడానికి మనకి ఈ ఛానల్ అంతటిని కూడా ఉపయోగపడుతుంది. ఆయన ఈ పని నిరంతరం చేస్తూనే ఉంటారు. అలాగే కుడివైపు మహాసరస్వతి, అలాగే హనుమంతుడు కూడా నాడిలో సంచరిస్తూ ఉంటారు నిరంతరం. అవన్నీ మనకు తెలుసు. ఈ నాడిని మనం చల్లబరచమని విన్నవించుకుంటూ, ఉదాహరణకు ప్రజలు తమ అహంకారంతో ఆలయంలో ఇక్కడ ఉన్న కోపం కలిగి ఉంటున్నారు. ఒక వ్యక్తి పెద్ద కోపంతో ఉంటే సమస్యలు చూపటానికి గుణాల సహాయంతో అతను తనను తాను నియంత్రించుకోకపోతే ఉన్న ప్రతిదాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కోపాన్ని మనం పూర్తిగా మన అదుపులో ఉంచుకోవడం ఇక్కడ మనకు అమ్మవారి నుంచి నేర్చుకోవాల్సింది. మనం ఈ హద్దులన్నీ దాటే ఈ కోపాన్ని ఎలాగైనా భైరవుడు హనుమంతుడి సహాయంతో మన మూర్ఖత్వాన్ని తొలగిస్తూ ఉంటుంది. అహంకార ప్రత్యేకంగా మనకి నరకం వైపు వెళ్తూ అది మంచిది కాదు. మనం చెప్పే ఏర్పాట్లు చేస్తూ మనం ఎప్పుడు కూడా నిరంతరం శాంతిస్తూ ఉంటాడు. ఉదాహరణకు నిరాశకు గురైన వ్యక్తులు ఎడమ వైపు నిరాశ నిస్పృహలతో ఉండి, కుడివైపు ఉన్న పరిగెత్తే వ్యక్తులందరినీ కూడా లాగివేస్తూ గతాన్ని తలుసుకుంటూ ఆ ఆలోచనలతో కుమిలిపోతూ ఉంటూ ఉంటారు. మనం ఈ ఎడమ వైపు ఉన్న వ్యక్తులు మనకి హనుమంతుడి సహాయంతో బయటపడేయటానికి మనకి భైరవనాథుడు సహాయం చేస్తారు. ఎడమ వైపు ఉన్న వ్యక్తి సమిష్టిగా ఉండలేదు. అలాగే కోపంగా ఉండే వ్యక్తి, కుడివైపు ఉన్న వ్యక్తి ఎటువంటి సామూహికతను ఆస్వాదించలేదు. అతని సామూహిత తన ఆస్వాదించడానికి ఎవరిని కానీ సమిష్టిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిరంతరం చెడగొడుతూనే ఉంటాడు. మనం బ్యాలెన్స్ అనేది ఈ రెండు నాడుల్లో మనం తెలుసుకున్నప్పుడే మనం మధ్య మార్గంలోకి ప్రవేశించగలం. ఇది అంతా కూడా సహజంగానే మనలో జరుగుతూ ఉంది. మనం అందరి ఆత్మల కలయికని సమిష్టిని ఆస్వాదించలేనప్పుడు మనం ఎడవైపు ఉన్నవారు అలాగే నిరాశకు గురైతూ ఉంటారు. అలాగే కుడివైపు ఉన్నవారు నిరంతరం ఏదో కావాలని పరిగెడుతూ అసలు దానికి రాదు. మనం ఈ రెండింటిని తొలగించుకుని మధ్య మార్గంలోకి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చంద్రకళ ఈరోజు 6వ రోజు. కళాస్వరూపం శ్రీ దైవ స్వరూపం వారినిగా ఉంది. దాన్ని మన ముందు కొంచెం ఈశాన్యకి దిగువగా ఉత్తరం వైపుగా చంద్రుడి యొక్క ఈ చంద్రకళా స్వరూపం ఉన్నది గగనంలో. దాని నుంచి మనం ఆ తెలుగుదనాన్ని కుడి హృదయంలో ఎడమ హృదయంలోకి తీసుకుంటూ కుడి అరిచేతిని ఎడమ హృదయంలో చంద్రకళాత్మకం. మనం చంద్రకళాన్ని ఆరాధించినప్పుడు మన అందరికీ ఆత్మానందం, ఆత్మ దర్శనాన్ని, ఆత్మ విద్యని ప్రసాదిస్తాయి. అత్యంత కీలకమైన ఈ 16 రోజుల ఆత్మ అనే యాత్రలో సహాయపడుతున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకు ఆదిశక్తి సదాశివుడికి జన్మ జన్మల ధన్యవాదాలు. ఆదిశక్తి పూర్ణ స్వరూపం అంతా కూడా ధ్యానం చేయాలి. శ్రీ యంత్రం మీద మనం ధ్యానం చేయాల్సి ఉంది. మనం పూర్తిగా ఆత్మస్వరూపులుగా మారినప్పుడే భగవత్ శక్తి అన్నీ కూడా మనలో ఎలా ఉన్నాయో అర్థం అవ్వదు. చంద్రకళను మనం 15 వరకు గగనంలో చూడవచ్చు. వాటి ప్రభావాన్ని అంతా కూడా మన ఎడమ హృదయంలోకి కుడి అరిచేతి ద్వారా లోపలికి తీసుకోవచ్చు. ఈ చంద్రకళలన్నీ 16వ కళా స్వరూపం పూర్తిగా చైతన్య స్వరూపంతో నిండి ఉంటుంది. చైతన్యంలోకి మారిపోయిన తర్వాత అనంతమైన శక్తి అమ్మవారి నుంచి మనకు వస్తూ ఉంటుంది. శ్రీ ఆదిశక్తి పరిపూర్ణమైన సారాంశాన్ని అంతటినీ కూడా ఆత్మ అనే వెలుగుతో లోపలికి తీసుకుంటుంది.
ఇది అంతా కూడా మనం చేసుకుంటూ ఒకసారి ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు, కుడి అరిచేతిని ఎడమ హృదయంలో వచ్చి కళాస్వరూపాన్ని, దైవస్వరూపాన్ని జాగ్రత్త. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మందా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్ప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్లా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా నమో నమః. మనకి 3 సార్లు మనం ఈ తెలుగుదనాన్ని ఎడమ హృదయంలో తీసుకుంటూ ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని పూర్తిగా ఉపయోగించాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. చంద్రుడి నుంచి మనం ఈ చంద్రుడి యొక్క కళాస్వరూపానికి మన లోపలికి ఈ రతి స్వరూపంలో 6వ శక్తిని మనం శక్తివంతంగా మన హృదయంలోకి ఈ తెలుపుదనాన్ని అనుభవంలోకి తీసుకుంటూ ఆత్మ అనే ప్రకాశాన్ని, ఈ కాంతిని మన హృదయంలో అభివృద్ధి చేసుకుందాం. సమస్త దేవీ దేవతల అనుకూలతలతో ఆదిశక్తి సదాశివుల కరుణా కటాక్షం ఈ వస్తువు పోతున్న శక్తి మీద పరిపూర్ణంగా ధ్యానం చేస్తూ సహస్రారం కంటే అత్యంత కీలకమైన మన హృదయ చక్ర కమలా ప్రకాశవంతం చేసుకుంటూ మనం ఇక్కడ విశ్వంలో ఉన్న అంతటి శక్తిని కూడా హృదయంలోని అనుభవంలోకి తీసుకుని హృదయాన్ని విశాలం చేసుకుని ఈ అనుభవాన్ని ప్రసాదించిన సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలు, సూర్య చంద్రులకి, ఆదిశక్తి సదాశివులకి 1,000,000 కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతుంది. మహోత్తమైన ఆత్మగారు చెప్పే ఆజ్ఞాచక్రం గురించి, అలాగే విశుద్ధి గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఈ ప్రవచనాన్ని మనం ఆత్మపూర్వకంగా వింటూ మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిని చెందుదాం. మన తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాల దగ్గరికి అందరి ఆత్మల కలిగితో చేరుతుంది. జై శ్రీ మాతాజీ అనయిస్తే గాడ్. बहुत ही महत्वपूर्ण है। इसको विशुद्धि चक्र कहते हैं, जो कंठ में यहाँ पीछे में होता है। जबकि मनुष्य ने अपनी गर्दन उठा ली तब ये चक्र तो हुआ है। ये श्री कृष्ण का चक्र, राधा कृष्ण, ये विराट का चक्र, ये विराट पूरा की पूरा विराट बना है। इस सारे विराट में आप छोटे छोटे एक सेल, लेकिन अभी तक आपको अंदाज नहीं है कि आप एक छोटे सेल हैं और वो बड़ा सेल है। जिस वक्त आप पार हो जाते हैं तब आपका कनेक्शन उससे जुड़ जाता है, आप भी विराट हो जाते हैं। ये विराट का चक्र बहुत ही महत्वपूर्ण है। इसकी 2 साइड है, लेफ्ट और राइट साइड। राइट साइड में राजसिक माने जिसको हम कह सकते हैं कि राइट साइड जिसकी पकड़ती है उसे रुक्मिणी जी और श्री कृष्ण का ध्यान करना चाहिए, और जिसकी लेफ्ट साइड पकड़ती है उसको विष्णु माया का करना चाहिए। माने ये कि जो राजकारण में लोग झूठ बोलते हैं उनका राइट साइड बहुत ज्यादा पकड़ेगा, और लेफ्ट जिसका पकड़ता है उसको ये कि उसको माँ बहन का अक्ल नहीं होती। लेफ्ट की शुद्धि वाले को माँ कौन बहन कौन जिसको अक्ल नहीं होती है उसका पकड़ता है। हर एक औरत को जरूरी देखना चाहिए, गया उसका लेफ्ट की शुद्धि जरूर पकड़ेगा। या जो आदमी अपने को बहुत गिल्टी महसूस करता है, अरे मैंने तो ये भी दोष कर दिया, हर समय रोते रहना, उसका भी पकड़ता है। मैं बड़ा दोषी हूं, उसका भी पकड़ता है। ऐसे अनेक चीजें हैं। और फिजिकल इसमें जिसको जुकाम हो जाए, सर्दी हो जाए, उसका राइट साइड पकड़ता है। इसी से ब्रोंकस वगैरह जो चीजें हैं उसकी बीमारियां चलती।
या मंत्रों का उच्चार करने से ये चक्र हमेशा पकड़ता है। जैसे हरे रामा हरे कृष्णा वाले हैं, उनको कैंसर ऑफ द थ्रोट लिखा हुआ है, तो अभी आएंगे मेरे पास, आते हैं, उसको कैंसर ऑफ द थ्रोट होता है। गलत अनधिकार मंत्र बोलने से कैंसर ऑफ द थ्रोट होता है। उससे ऊपर का जो चक्र है, कृष्ण के चक्र के बारे में जितना कहो सो कम है। इसकी 16 सबप्लेक्सेस हैं, और जो 16,000 उनकी बीवियां थी, वो उनकी 16,000 नाड़ियां थी जिन्होंने जन्म लिया था संसार में। बहुत बड़ी चीज है। कृष्ण को बताने के लिए एक बार पूरा लेक्चर दूंगी, फिर बताऊंगी कृष्ण के बारे में। विष्णु का कृष्ण रूप जब यहाँ हो जाता है तो बाप का विराट का संबंध हो जाता है। इसलिए हम जब तक ऐसे हाथ नहीं करते, आप पार नहीं हो सकते। आप संबंध विराट से हो रहा है, हाथ से, क्योंकि यहाँ पर वही चक्र संबंधित होता है। और जब आप दूसरों पे हाथ चलाते हैं तो विराट खुश होते हैं, दूसरों का भी संबंध विराट से होता है, हाथों से ही होता है। उसके बाद ये चक्र है, बहुत महत्वपूर्ण है, जो कि ईगो और सुपर ईगो दोनों को ही कंट्रोल करता है। हालांकि ईगो और सुपर ईगो दोनों ही यहीं से विशुद्धि से ही शुरू होते हैं, पर कंट्रोल किया जाता है आज्ञा चक्र से। बहुत ही महत्वपूर्ण है। ये हमारे अंदर सूर्य तत्व है, या कहना चाहिए कि ये हमारे अंदर में तेज तत्व है, तेजस्विता इससे आती है। इसलिए माथा हमेशा खुला रखना चाहिए, आदमी का माथा हमेशा खुला रहना चाहिए। आजकल फैशन चली कि ये बंद करो, ये सब मूर्खपना की निशानी तो नहीं है, लेकिन ये भूतपना की निशानी है। भूत लोग के ऐसे ही बाल होते हैं, आपने देखा होगा कभी भूत का चित्र कोई बनावे तो ऐसे ही बाल होते हैं। भूत बन के घूमने से भूत ही आएंगे। अरे भाई, भूत को भी भूत में ही तो बैठेगा। आज्ञा चक्र की जो पकड़ होती है वो इस तरह के लोगों से आते जो बालों का झुपका बना के घूमते हैं। बाल हमेशा साफ रखने चाहिए, माथा हमेशा खुला रखना चाहिए। और ये माथा बड़ी भारी चीज है, इतनी बड़ी चीज है, इसको सबके सामने झुकाना नहीं चाहिए। बहुत से लोग जाते हैं और माथा झुकाते हैं किसी भी गुरु के सामने। इसको, इस पेशानी को किसी के सामने नहीं झुकाना चाहिए। जब तक तुम कुछ उससे पाने लो, कभी नहीं झुकाना चाहिए। इसीलिए मैं कहती हूँ कि पार हो जाओ, फिर मेरे पैर पे आओ, इससे झगड़ा नहीं। लेकिन तुम लोग को शौक है पैर पे आने का, तो मैं क्या करूं? माथा उसी के वहां झुकना चाहिए जहां परमात्मा का वास है, नहीं तो कहीं भी माथा नहीं झुकाना चाहिए। सबने यही बताया है हमको। तो देखो, कोई भी आया उसी के चरण में, सिवाय अपने माँ बाप और बड़े बुजुर्गों के, सबके सामने माथा झुकाने की जरूरत नहीं। लेकिन ये गुरु घंटालों के वजह से तो समझ में नहीं आता कहाँ का लोग माथा झुकाते चलते हैं। और अगर ये पकड़ गया ना चक्र, तो बहुत मुश्किल से ठीक होता है आज्ञा चक्र, क्योंकि इस पे विराजते हैं महाविष्णु, जो कि कृष्ण के पुत्र हैं और जिन्होंने संसार में अवतार लिया है। उनका नाम है जीसस क्राइस्ट। जो क्रॉस है वो यही क्रॉस है, इसको उन्होंने लांग दिया। वो संसार में आकर के उन्होंने कृष्ण की बात सिद्ध कर दी। नैनम छिदंती शस्त्राणी नैनम दहति पावक। कृष्ण ने कहा कि ये जो आत्मस्वरूप है ये किसी भी चीज से नष्ट नहीं होता है। उसकी सिद्धता ईसा मसीह ने अपने जिंदगी में पुनरुत्थान करके, रिजरेक्शन करके सिद्ध कर दी। ईसा मसीह ये ईसाइयों का नहीं है, अपना ही है, सबका ही है, किसी ने ठेका नहीं ले रखा। और इसका मंत्र जो है, जो लॉर्ड्स प्रेयर है, इसका मंत्र है। और आज्ञा चक्र को ही ज्यादातर लोग छूते हैं। ये दुष्ट लोग जितने भी हैं, ईसा मसीह को पहले खत्म करो, क्योंकि उससे बढ़कर कोई भी जाज्वल्य देवता आज तक संसार में नहीं हो, क्योंकि ये गणेश जी का तत्व है। गणेश साक्षात है। पीछे में गणेश है तो सामने में ये है। एक ही रुपये के दो हिस्से गणेश का स्वरूप है, क्योंकि गणेश से बढ़ के तो कोई देवता है ही नहीं। तो सब लोग इसी को पहले खराब करते हैं। चलो आज्ञा पे ही हाथ लगाओ, जिसको देखो वो गुरु गणेश को छूता है। किसी को भी अपने आज्ञा पे हाथ मत लगाने देना। जब तक पार नहीं हो जाओगे तुम समझोगे नहीं, बड़ी टेरेबल चीज है ये आज्ञा चक्र। यहाँ पर है। इसकी माँ जो थी, जिसको हम मेरी कहते हैं, ये राधा जी है।
ये है कि नहीं है। इसकी पहचान ये है कि तुम जो पार हो गए पूछो, माँ कह रही है सच है कि नहीं, देखो वाइब्रेशन कितने आ रहे। मैं एक एक चीज सत्य कहती हूँ, उसी से तो वाइब्रेशन आ रहे थे, सत्य के वाइब्रेशन तुम्हें दे रहे हैं। राधा जी स्वयं ही थी वो, लेकिन वो उस वक्त कुछ बोली नहीं। ईसा मसीह ने भी अपने माँ के लिए कुछ नहीं कहा, उसको होली घोस्ट कहते थे। आदिशक्ति थी, आदिशक्ति और होली घोस्ट दोनों एक चीज है, पर उन्होंने नहीं कहा कि मेरी माँ होली घोस्ट है, नहीं तो उसी को क्रूस पे चढ़ा देते। तो फिर कोई वो चुप रहने वाला था, वो लेकर के मारता था। बहुत शक्तिशाली है और उसी का अब अवतरण आने वाला है, जो कि यहाँ पर और यहाँ पर बुद्ध और महावीर है हमारे माथे में, यहाँ पर बैठे हुए हैं। बुद्ध और महावीर ये कोई नहीं दूसरे हैं बट लव और कुश, जिसको आप कहते हैं, इनका नाम लव और कुश है। वही अनेक बार अपने संसार में जन्म लेते हैं, वही बुद्ध और महावीर के नाम से इस संसार में आए। वो भी अवतरण ही एक है, समझ लीजिए मनुष्य से अवतरण होने वाले एक विशेष जीव है। उन्होंने आके संसार में अहिंसा का प्रचार किया, पर इस तरह का अहिंसा नहीं जैसे जैन लोग करते हैं कि खटमल को पालो और मच्छर को पालो। तो फिर उन्होंने कहा कि फिर से जन्म लो बाबा, इन्होंने क्या तमाशा कर दिया। तो फिर उन्होंने जन्म लिया हसन और हुसैन के नाम से। उनकी माँ जो थी वो वही सीता जी थी, वही जानकी थी, वही राधा थी, जिसको फातिमा भी कहते हैं। और उनका स्थान यहाँ लेफ्ट नाभि में होता है। हजरत अली भी एक बहुत बड़ी हस्ती है, उनका नाम लिए बगैर लेफ्ट नाभि नहीं था। हजरत अली एक ही अवतरण है ब्रह्मदेव का, वो है हजरत अली। अभी काहे का झगड़ा लेकर बैठे तेहरान में, ये लोग बड़ी बात कर रहे हैं ना। जिसकी बात कर रहे हैं उसकी मैं बात कर रही, पर इन गधों को कुछ मालूम है किसकी बात कर रहे हैं? कितनी प्रचंड शक्ति थी वो। तो किस चीज को लेके झगड़ा कर रहे हो? और आपस ही में उनके झगड़े हैं। इस शक्ति के बाद ये महालक्ष्मी की शक्ति है। मेरी का रूप महालक्ष्मी का है, और उस शक्ति के सहारे ही ईसा मसीह संसार में आए। उसके बाद ईसा मसीह को जब इन लोगों ने क्रूस पे चढ़ा दिया, उसके बाद उनका पुनरुत्थान हुआ। उसके बाद वो अपने हिंदुस्तान में कश्मीर में आके रहे, और उनकी माँ भी वहाँ आके रही, और वहीं उनकी मृत्यु हुई है और वहीं वो रहे। तो अब इसको लेके 50 झगड़े, पर किसी को असलियत का पता नहीं। उसके बाद अब आखिरी विष्णु जी का अवतरण जिसको माना जाता है, कल की अवतरण माना जाता है, वो आने वाला है। उससे पहले ही मैं आई हूँ जरा संभालने के लिए सबको, क्योंकि वो तो आ रहा है 11 रुद्र लेके। रुद्र माने डिस्ट्रक्टिव पावर, विनाशकारी शक्ति, विध्वंसकारी शक्ति। 11, एक नहीं दो नहीं, 11 विध्वंसकारी शक्ति लेकर के वो आएगा संसार में। कल की जो आने वाला, उसमें कोई शंका नहीं। उससे पहले मैं आई हूं, क्योंकि पहले तुमको पार तो करा ही दो, धर्म के बारे में बिल्कुल कन्विंस करा ही दो, पूरी तरह से परमात्मा की पहचान करा ही दो, जितने बच सकते हैं बचा ही लो भव सागर से, क्योंकि बेटे तो अपने ही है ना। परमात्मा ने जब तुमको बनाया तो वो क्या तुमको मिटाने के लिए थोड़ी बनाया, कि तुम्हारा नाश करने को नहीं बनाया, अपने प्रेम में बनाया है। इसीलिए मैं संसार में आई हूँ कि तुम लोगों को इनके बारे में सब बताऊं, और ये चीज हो जाए, और उसके बाद कल की आने वाले हैं। इसीलिए मैं कहती हूँ कि तुमको पाचारण है, तुम्हारा स्वागत है परमेश्वर के राज्य में। आओ, वहां स्थित हो जाओ, क्योंकि कल की आने वाला है। वो आएगा, उससे कोई आर्ग्यूमेंट नहीं चलने वाला, वो आपकी कुंडली नहीं उठाने वाला, वो जाज्वल्य है। इसलिए आप लोग अपना अपना ठीक कर लो मामला, हम पूरी मेहनत करने को तैयार हैं। ईसा मसीह ने कहा है कि मेरे खिलाफ आपने कुछ कहा तो चलेगा, लेकिन आदि शक्ति के खिलाफ, होली स्पिरिट के खिलाफ तुमने अगर कुछ कहा है तो कोई माफी नहीं होने वाली, इसलिए संभल के। वो जब आए, उन्होंने कहा कि मैं भगवान का बेटा हूं, तो लोगों ने उनको क्रूस पे चढ़ा दिया। कोई पूछता है मुझसे, माँ आप क्या है, आप कैसे, इतना कैसे होता है?
एकदम से कुंडलिनी कैसी चढ़ जाती है? जिनको मालूम है उनको मालूम है। तो मैं उनसे कहती मेरे से मत पूछो, अपना जानो, पेपर वेपर में कुछ मत लिखो इस मामले में, तो अपने आप से जानो। क्योंकि मैं कहूँ मैं कुछ हूँ और तुमने उसमें बदतमीजी कर दी या कोई गलत बात कह दी तो पकड़े जाओगे, तो मेरे को नहीं कहने, पहले समझ लो बात, श्रद्धा पूर्वक इसे पालो, उसके बाद जो होना देखे जाए। सारे 7 चक्रों का जो वर्णन बताया तुमको सर्वसाधारण तरीके से, तो कितना बड़ा विस्तार है, उसको गहराई से बाद में बताती रहूंगी, हमेशा अभी तो हुई नहीं यहाँ पर, लेकिन आप आना और उसको पालो। अभी तक जो भी धर्म की व्याख्या हुई है और अधर्म की व्याख्या हुई है उसको, उसका पड़ताल लो, उसको जानो। एक्चुअलाइजेशन है इसमें, कोई भी बात मैंने ऐसी नहीं बताई जिसको मैं सिद्ध करके नहीं बताऊं। हर एक चीज मैं सिद्ध करके आपको बता सकती हूँ, और आप देख सकते हैं कि मैंने एक भी बात झूठ नहीं बताई है, और इतना ही मैंने परम सत्य बताया, और ऐसे ऐसे गुह्य से गुह्यतर बातें, गुप्त से गुप्ततर बातें बताई हैं जो कभी बताई नहीं जाती थी, और सब बताऊंगी हर एक बात। पर थोड़ा अपना तबका बढ़ाते जाओ और धीरे धीरे इसमें समावेश हो जाए, तो आप लोग खुद ही हजारों लोगों को ठीक कर सकते हैं, पार कर सकते हैं, कहां से कहां पहुंचा। సరిగ్గా ఎంచుకున్న పొడవాటి ఆకులతో తయారు చేసిన మరింత రుచి మంచి సువాసన కలిగిన టాటా టీ చక్ర గోల్డ్ ప్రీమియం లీఫ్ టీ యొక్క 100 గ్రాముల ట్రయల్ ప్యాక్ ఇప్పుడు కేవలం 65 రూపాయలు మాత్రమే. If you are a woman who enjoys listening, guiding and supporting others, there is a strong chance you already have the qualities to make a great life coach. Your inbuilt gift of understanding people can be turned into a real. पर हमेशा यही कहो कि माँ हमें सत्य ही दो, क्योंकि एक और भी रूप हमारा है जिसको कि माया कहते हैं, क्योंकि आदि माया भी वही है और महामाया भी वही है। तो फिर मैं चक्कर में घुमाती हूँ, तुम अगर चक्कर में घूमना चाहो तो बहुत माया भी होती है, फिर आते हो घूम घाम के माँ बड़ी माया हो गई, समझ गए ये गलत हो गया वो गलत हो गया। इसलिए चक्कर में मत आना, मेरे चक्कर बड़े खराब है। मैं 100 बार कहती मेरे चक्कर में मत आना, तो भी आ जाते, बड़े चक्कर में घुमा देती। इसलिए संभल के रहे, मेरे प्रेम को समझो और उसको वर्ण करो, उसको स्वीकार करो तो ठीक है। लेकिन तुम गड़बड़ी करने पे आओगे तो सारे की सारे बैठे हुए हैं, ऐसा तुम्हें ठिकाना लगा देंगे कि कुछ पूछो नहीं। इसलिए मैं तुमसे कहती हूँ कि खिलवाड़ की बात नहीं, सूक्ष्म चीज है, सूक्ष्म को सूक्ष्म से ही पाया जाता है। इसलिए वैसे तो मैं तुमको हंसाती ही रहती हूँ, हंसी खेल में इतना बड़ा विषय तुमको बता दिया, इसको कोई गंभीर नहीं बनाती, लेकिन ये समझ लेना चाहिए कि बड़ी सूक्ष्म चीज है और अत्यंत श्रद्धा और प्रेम की चीज है, इसका खिलवाड़ नहीं हो सकता। लेकिन है बड़ी विनोद और बड़े आनंद की चीज, बड़ा मजा आता है, ये बात दूसरी है। एक ऐसा समाज, एक ऐसी नई दुनिया हमारे अंदर आ जाती है जिसके कारण हम एक दूसरों को समझने लगते हैं, प्यार करने लगते हैं, विराट में एक हो जाते हैं। तब कहना नहीं पड़ता है कि हम सब भाई बहन हैं, मालूम ही होता है। एक बड़ा ही प्रेम का वातावरण आपस में। आप लंदन में आओ तो वहाँ के लोग आपके लिए, अमेरिका में आओ तो वहां के लोग आपके भाई बहन, बिल्कुल भाई बहन से भी ज्यादा जान देने के लिए तैयार। ऐसे आप हजारों को जोड़ लो, किसी काम का कोई नहीं होता, सब पैसे के किसी चीज के लगे रहते हैं, इसमें सिर्फ प्यार के होते हैं आदमी। सब समाज, सब धर्म, सब चीज की एकाग्रता ही सहयोग आज का है। सब तो समग्र करना, समग्र माने एक ही डोर में सबको डाल देना। कबीर ने कहा है 5-25 पकड़ बुलाऊंगा। देखिए भाषा की, देखिए शान, कैसे शान से बोलता है, रोता नहीं है कब मिलोगे भगवान वगैरह कुछ नहीं, शान से बोलता है 5-25 पकड़ बुलाऊंगा, एक ही डोर बंधाऊंगा।